నకిలీ జీవోలతో ప్రభుత్వ భూమి విక్రయానికి ప్రయత్నించారు, అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనలో కీలక విషయాలు షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. నకిలీ జీవోలు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన భూమిని విక్రయించేందుకు ప్రయత్నించారని కూడా వెల్లడించారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ఈ భూదందా వెలుగులోకి వచ్చింది. గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లోని ఉన్న భూమి తమదేదంటూ నిమ్మల కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 2025 అక్టోబర్లో ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పుపై నిందితులు కొత్త ఎత్తుగడ వేశారు. నకిలీ జీవోలను సృష్టించారని నార్సింగ్ పిఎస్ లో తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. నకిలీ పత్రాలు, పాస్బుక్స్, ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్ ను అరెస్ట్ చేశారు. ఎకరం భూమి 3.5 కోట్ల చొప్పున విక్రయించేందుకు ప్రయత్నించారు డీసీపీ తెలిపారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ తో భూమి అమ్మకానికి నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నారని డీసీపీ తెలిపారు. దాదాపు 4 కోట్లు చేతులు మారినట్లు విచారణలో గుర్తించారు. బొల్లా బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి నిమ్మల కుటుంబానికి 2 విడతలుగా డబ్బులు బదిలీ అయ్యాయని తెలిపారు. నిమ్మల కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకున్న రమేష్, బ్రహ్మనాయుడు, సునీల్, రాధాకృష్ణ పరారీలో ఉన్నారని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. నిందితుల కోసం 4 బృందాలతో గాలిస్తున్నామన్నారు. రాధాకృష్ణ అనేవాడు అడిషనల్ కలెక్టర్ గా పనిచేస్తున్నా, నేను సెక్రటేరియట్ లో ఏదైనా చేయించి పెట్టగలుగుతా అని చెప్పి వీళ్ళని నమ్మటము జరిగింది. అతన్ని మళ్ళీ వేరే డేటా తీస్తే ఇతను కేవలం ఒక సివిల్ అండ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, పెద్దంబర్పేట, బాగంబర్పేట అని చెప్పి ఇంకొకటి కూడా కార్డు దొరికింది. ఈ ఎవరైతే ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళందరితో కలిసి కుట్రబన్ని ఈ జివోస్ క్రియేట్ చేసి మార్కెట్లోకి వదిలినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. నిమ్మల రాజేష్ గౌడ్, తర్వాత నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయి కిరణ్, వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసు ఈ రోజు అరెస్ట్ చేసింది. దీంట్లో భాగస్వాములు అయిన వీళ్ళందరి పైన చెప్పిన వాళ్ళందరి బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రభుత్వ భూముల్లో కానీ ఇతరులకు సంబంధించిన భూముల్లో కానీ ఈ ఎవరున్నా సరే దీని వెనుక సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నకిలీ జీవోలతో ప్రభుత్వ భూమి విక్రయానికి ప్రయత్నించారు, అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనలో కీలక విషయాలు షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, గండిపేట పరిధిలో ఫేక్ డాక్యుమెంట్స్ ను సృష్టించి భూమిని కాజేయాలనుకున్నటువంటి కుట్రను భగ్నం చేశారు పోలీసులు. సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమి పైన కన్నేసిన నిందితులు భూమి తమదేనని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇందులో నిమ్మల కుటుంబ సభ్యుల పాత్ర అనేది కీలకంగా వెలుగులోకి వచ్చింది. అయితే 2025లో అక్టోబర్లో ఈ పిటిషన్లను కొట్టేసింది హైకోర్టు. కానీ అనంతరం నకిలీ జీవోలను సృష్టించారు నిందితులు. నార్సింగ్ పిఎస్ లో తహసీల్దారు ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం అంతా వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. నకిలీ పత్రాలు, పాస్ బుక్స్, అలాగే ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్న నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 3.5 కోట్ల రూపాయలకు 1 ఎకరా భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇందులో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ అనేటువంటి వ్యక్తితో భూమి అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు 4 కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్లు పోలీసులు వెల్లడించడం జరిగింది. ఇక బొల్లా బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి 2 విడతలుగా డబ్బు బదిలైన విషయాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. నిమ్మల కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రమేష్, బ్రహ్మనాయుడు, సునీల్, రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుల కోసం 4 బృందాలతో గాలిస్తూ ఉన్నారు. మొత్తం ప్రభుత్వ భూముల్లో తమ భూమే అని ఒక ఫేక్ డాక్యుమెంట్స్ లను క్రియేట్ చేసి వాటి ద్వారా భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు చేసినటువంటి కుట్రను పోలీసులు స్థానిక తహసీల్దార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు భగ్నం చేయడం జరిగింది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.